ప్రమీల రమేష్కి ఒక్కగానొక్క కూతురు చాలా ప్రేమగా చూసుకుంటారు. అయితే ఆమెకి పెళ్లి చేయాలి అని వెతుకుతూ ఉండంగా మంచి మంచి సంబంధాలు వస్తాయి. కానీ నా కూతురికి అత్త పోరు మరియు ఆడపడుచుల పోరు ఉండకూడదు. ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే ఒక మంచి అబ్బాయి, సిటీలో జాబ్ చేసే అబ్బాయికి ఇవ్వాలి అనుకుంటుంది ప్రమీల. అయితే ఇంతలో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు పేరయ్యకి కనుక్కుంటారు. ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి పేరయ్య గారు, అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాము కానీ ఎక్కడా సెట్ అవ్వట్లేదు. ఏదైనా ఒక మంచి ఊరు మరియు మంచి ఆస్తి ఉన్న కుటుంబం అయితే మాకు పర్వాలేదు, కట్నం ఎంతైనా ఇస్తాము అంటుంది ప్రమీల. కానీ రమేష్కి ఉన్నదంతా కూతురికి ఇచ్చేస్తే మనమెలా బతుకుతామనే బాధ చాలా ఉంటుంది. అయితే ఒకరోజు రమేష్ మరియు ప్రమీల ఇద్దరూ కూడా అలా వెళ్తుండగా గుడికి పేరయ్య కనిపిస్తాడు. మీ అమ్మాయికి సరిజోడు అయిన సంబంధాన్ని చూశాను, రేపు రమ్మంటారా అని అడుగుతాడు. అయితే ఎంత మంచి శుభవార్త చెప్పారు పంతులు గారు, రండి, రేపు అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని మా ఇంటికి రండి అంటుంది ప్రమీల. అయితే మరుసటి రోజు ప్రమీల వాళ్ళ ఇంటికి పెళ్ళిళ్ళ పేరయ్య మరియు పెళ్లి కొడుకు ఇద్దరూ కూడా వెళ్తారు. వెంటనే ప్రమీల, ఏంటి ఒక్కడు అబ్బాయిని తీసుకొచ్చారు, వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొస్తే కూడా బాగుండేది కదా అని అంటుంది. అయితే మీ కూతురు చాలా అదృష్టవంతురాలండి, తనకి ఎవ్వరూ లేరు మరియు ఒక్కడే అబ్బాయి, జాబ్ చేస్తాడు, సిటీలో మంచి ఇల్లు ఉంది, 2 అంతస్తుల బంగ్లాలో నీ కూతురు చాలా సంతోషంగా ఉంటుంది అనేసరికి ప్రమీల పొంగిపోయింది. కానీ తోడు లేకుండా ఇద్దరు ఎలా ఉండగలరు, వాళ్ళ జీవితం ఏమైపోవాలి అని ఆలోచిస్తుంది ప్రమీల. అయితే మీకు ఆ బెంగ అవసరం లేదండి, మీ వాళ్ళు చూసుకోనట్టుగా అబ్బాయి చూసుకుంటాడు అనేసరికి ఇక పెళ్ళికి అందరూ ఒప్పుకుంటారు. ప్రమీల కూతురు రాధ కూడా తనకి పెళ్ళంటే ఇష్టమే అనేస్తుంది. ఇక పెళ్ళి జరిపించేస్తారు. రమేష్ తమ్ముడు అసలు పెళ్ళికి రానే రాడు, ఏమైంది అని ఎంత వెతికినా కానీ ఆయన దొరకడు. ఏంటి కారణం అంటే చెప్పడు. ఇలా ప్రమీల తోటి కోడలు వచ్చినప్పుడు అడుగుతుందన్నమాట, ఏంటి మరిదిగారు రాలేదు, ఎందుకు రాలేదు అని అడిగేసరికి లేదక్క, తనకి చాలా పనులున్నాయి అందుకే రాలేదు అనేసరికి ఆమె ఏమనకుండా ఊరుకుంటుంది. అలా రోజులు గడిచిపోయాయి. రాధ మరియు ఇద్దరు కుర్రోళ్ళు ఒకరోజు కూర్చొని మాట్లాడుతుండగా ఇంకా వాళ్ళకి జరగాల్సిన కార్యక్రమం జరగలేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది రాధ. అప్పుడు తల్లి ప్రమీల విని, ఎలాగైనా సరే పొలంలో విత్తనాలు నాటించాలి, లేదంటే పొలం ఆరిపోతుంది అని అనుకుంటుంది. కానీ అల్లుడిని చూస్తే ఎప్పుడో కరువులో ఉన్నట్టు కనిపిస్తాడు, ఏం చేస్తాడో ఏమో, ఇక పొలాన్ని మంచిగా దున్నుతాడో, విత్తనాలు సరిగ్గా నాటుతాడో లేదో, పొలం పండాలి తొందరగా, లేకపోతే నేను ఏమైపోవును అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి, ఏవండి, మన అల్లుడు గారిని చూస్తే పొలం బాగా దున్నేలాగే ఉన్నారు అని అంటుందన్నమాట. అయితే మరి వయసులో ఉన్నప్పుడు పని చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాడే, బాగానే దున్నుతాడు అంటూ ఇక లోపలికి వెళ్ళిపోతాడు. మావారు కూడా నిన్ను చూసి అలానే అనుకున్నారండి, మంచిగా పొలం దున్ని బాగా పంట పండిస్తారు అనుకుంటే ఒకటే విత్తనంతో సరిపోయింది, మరి మనం కూడా అల్లుడు గారి గురించి అలానే అనుకుంటున్నాము, ఇది కూడా అలానే అయిపోతుందో ఏమో అని భయపడుతూ ఉంటుంది. అప్పుడు ప్రమీల భర్త, నీకెప్పుడు నా గొడవేని, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడున్న దాని గురించి ఆలోచించు అని చెప్పేసరికి ఇక వెంటనే పొద్దున లేచి మీరు కొన్ని ఫ్రూట్స్ అండ్ కొన్ని బలానికి ఏమైనా ఆహార పదార్థాలు తీసుకురండి అని చెప్తుంది. ఎందుకే, ఏమైంది అంటే ఏమీ లేదు తీసుకురండి అని అనేసరికి, ఏంటి నేను పెళ్లి పనులు చేసి అలసిపోయాను అని ఇవన్నీ తినమంటున్నావా అంటాడు భర్త. అయితే లేదండి, తమ్ముడు పొలం నుండి వస్తూ ఒక మాట చెప్పాడు, మీ అల్లుడుగాడు అలసిపోయిన వెంటనే ఇక ఏమైపోతాడు, తనకి మంచి ఆహారం ఇవ్వాలి అనేసి, అందుకే నేను తెప్పిస్తున్నాను అంటుంది. సరే అండి అనేసి ఇక తను లోపలికి వెళ్ళిపోతుంది. 3 రోజులు బాగా జరిగాయి. కానీ పొలం అయితే దున్ని అల్లుడు అలసిపోయాడు. అలసిపోయిన అల్లుడిని ఎలాగైనా సరే మామూలు స్థితికి రావాలి అనుకునింది ప్రమీల.
కానీ ఆయన లేదత్తమ్మా మేము ఇంటికి వెళ్ళాలి అనేసి వెళ్ళిపోతారు. ఇక అల్లుడు గారు కూతురు ఇద్దరూ వెళ్తూ ఉంటే చాలా బాధపడుతుంది ప్రమీల. మరియు అప్పటికి రాధా బాబాయ్ ఇంకా కనిపించరు. కానీ సిటీకి వెళ్ళిన తర్వాత రాధ ఇంట్లో వాళ్ళ మీద బెంగ పెట్టుకుంటుంది. అయ్యో ఇంకా మా వాళ్ళు రాలేదు, నన్ను చూడడానికి రావట్లేదు అని ఆమె చాలా ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు బాబాయ్ కనిపిస్తాడు. బాబాయ్ కనిపించి వెంటనే, ఏంటమ్మా పెళ్ళి చేసుకున్నావా, నేను లేకుండానే పెళ్ళి జరిగిపోయిందా అని అంటాడనమాట. అయితే బాబాయ్ మేమెంత పిలిచినా నువ్వు రాలేదు, పిన్ని వాళ్ళు పెళ్ళికి వచ్చారు, దానికి సంతోషపడ్డాను, కానీ మీరు రాకపోయేసరికి నేను చాలా బాధపడ్డాను, ఎందుకు మీరు రాలేదు అని అడుగుతుంది. అయితే నాకు కొన్ని పనులుండేనమ్మా అందుకే రాలేదు అని తప్పించుకుంటాడు. అప్పటికి ఇక తను రాధని వేరే విధంగా చూస్తూ ఉంటాడు. ఏమైంది బాబాయ్ ఎందుకు అలా చూస్తున్నాడు అని ఆమె టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే రాధ బాధని చూడలేక కొన్ని రోజులు మీ ఇంటికి వెళ్ళిరా అని చెప్తాడు భర్త. లేదండి మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎలా వెళ్ళగలను అని రాధ కూడా వెళ్ళను అంటుంది. లేదు రాధ నేను ఉండగలను, పర్వాలేదు నువ్వు వెళ్ళు అని రాధని పంపించేస్తాడు. పంపించినప్పుడు నేను ఎలా అనగండి, ఒక్కదాన్నే వెళ్ళను, మీరు డ్రాప్ చేసి రండి అని అంటుంది రాధ. లేదు మీ బాబాయ్ ఉన్నారన్నావు కదా, మన పెళ్ళికి కూడా రాలేదు, ఇంటికి తీసుకెళ్ళు, మంచి భోజనం పెట్టి పంపించు అంటారు. సరే అని బాబాయ్కి ఫోన్ చేస్తుంది. తన కారులోనే భర్త రాధని తన బాబాయిని పంపించేస్తాడు. పంపిస్తూ ఉండగా ఊరికి దగ్గరలో గతుకుల రోడ్లు ఉంటాయి, చుట్టూ పంట పొలాలు, అందరూ పనిచేస్తూ ఉంటారు. అయితే బాబాయి ఏదో రకంగా చూస్తున్నాడు, ఏమైంది అని రాధ అలా ఆలోచిస్తూనే ఉంటుంది. ఇంతలో ఏమైంది బాబాయి అని అడిగేసరికి ఏమీ లేదమ్మా చెప్పు, ఏమైనా ప్రాబ్లమా బాబాయ్ అనేది అడిగితే ఏమీ లేదమ్మా అనేస్తారు. కానీ ఇంతలో సడన్గా బ్రేక్ వేసేసరికి రాధ ఒక్కసారిగా బాబాయ్ వైపుకు తిరుగుతుంది. ఏంటి ఏమైంది రాధా అని అడుగుతాడు. లేదు బాబాయి బ్రేక్ వేయడం వల్ల మీ సైడ్కి వచ్చేసాను, సారీ అని అనేస్తుంది. లేదమ్మా నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి, అవసరం లేదు అని మెల్లిగా గతుకుల రోడ్డును కిందికి దింపి బాబాయి మొత్తం తన వైపు కారు కిందికి అయ్యేలాగా చేసుకుంటాడు. రాధ ఒక్కసారిగా బాబాయ్ వైపు తిరుగుతుంది. అయితే పంట ఎలాగైనా పంట పొలాల్లోనే ఉన్నాము కదా, మంచిగా దున్నుదాము అని అంటాడు బాబాయి. అయితే లేదు బాబాయి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పని అంతా ఆలోచిద్దాము, ఇప్పుడు వద్దు అని ఎంత చెప్పినా కానీ వినడు. అయితే చాలా ఆకలిగా ఉందమ్మా, ప్లీజ్ అమ్మా ఎక్కడైనా తిందాము, భోజనం చేసి వెళ్దాము అంటే సరే మరి అని ఒప్పేసుకుంటుంది. మధ్యలో ఒక పెద్ద హోటల్లో ఆగి మంచిగా భోజనం చేసి తన ఆకలి అంతా తీర్చుకొని వెళ్ళిపోతాడు బాబాయి. ఇంటికి వెళ్ళిన వెంటనే అందరూ ఎందుకయ్యా నువ్వు పెళ్ళికి రాలేదు అంటే, మీరు నన్ను సరిగ్గా చూసుకోరు అందుకే నేను రాలేదు, ఇప్పటి నుండి నేను మీతోనే ఉంటాను అంటాడు. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినడానికి అంటే ఇక నవ్వుతూ రాధ లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి రాధ మాతో మాట్లాడకుండా అలా నవ్వుతూ వెళ్ళిపోయింది అని తల్లి ఎంతసేపు ఆలోచించినా కానీ తనకి ఏమీ అర్థం కాదు. అలాగా రాధ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అల్లుడు, అత్త మరియు మామయ్య ఏం చేశారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.